అమెరికా ఇరాన్ మధ్య 21 గంటల చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ఆగిపోయాయి. ఏ ఒప్పందం లేదు, ఏ పాజిటివ్ సైన్ లేదు, ఏ డీల్ లేకుండానే ఎవరి దారిన వాళ్ళు వెనక్కి వెళ్లారు. మేము ఏకాభిప్రాయానికి రాలేదని జేడీ వాన్స్ మీడియాతో చెప్పిన మాట, ఇరాన్తో కీలక అంశాలపై చర్చించాం, ఇది శుభవార్త. కానీ ఒప్పందం కుదరకపోవడం మాకంటే ఇరాన్కే పెద్ద దుర్వార్త అంటున్నాడు జేడీ వాన్స్. అయితే అమెరికా అర్థం లేని డిమాండ్లు ముందు పెట్టింది, సాధ్యం కాని అంశాలను ఆశిస్తోంది. కాబట్టి అమెరికానే ఈ వైఫల్యానికి కారణమంటుంది ఇరాన్. ఈ చర్చలు విఫలమైన అమెరికాతో మళ్ళీ చర్చలు జరిపేందుకు మేము సిద్ధమే అంటోంది ఇరాన్. మరి ఇస్లామాబాద్ చర్చలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అమెరికా ఏం డిమాండ్ చేసింది? ఆ డిమాండ్లకు ఇరాన్ ఎందుకు వెనుకాడింది? ఈ అంశాన్ని మాట్లాడుకునే ముందు ప్రస్తుతం ఏమిటి, రేపేమిటి అనే విషయాలు మాట్లాడుకుందాం. అంటే డీల్ కుదరలేదు, ఇరాన్పై మళ్ళీ దాడులు మొదలైన సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. హార్ముజ్ స్ట్రైట్ని ఆక్యుపై చేసి కంట్రోల్లోకి తీసుకుంటాము అని అమెరికా ఇప్పటికే ప్రకటించింది, దానికోసం రెడీ అవుతోంది. మిత్ర దేశాలతో కలిసి ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించే అంశాన్ని అమెరికా ఆల్రెడీ ఆలోచిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ చర్చలు జరుగుతున్నప్పుడు, అంతకుముందు ఇప్పుడు కూడా ఎలాంటి మార్పు లేకుండా దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ మాత్రం శాంతి చర్చలు విఫలం కావడానికి అమెరికానే కారణం అని చాలా క్లియర్గా చెప్తోంది. ఈ చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో మేము చాలా చిత్తశుద్ధితో సంప్రదింపులు చేశాం, కానీ ఇస్లామాబాద్లో ఒప్పందానికి కొంత దూరంలో ఈ చర్చలన్నీ ఫెయిల్ అయ్యాయి, ఆగిపోయాయి అంటోంది. మాకు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేయాలని చూస్తే శత్రుత్వమే మిగులుతుంది అని ఇరాన్ చాలా క్లియర్గా చెప్తున్న మాట. మరి అమెరికా డిమాండ్లు ఏంటి? ఇరాన్ ఎందుకు అంగీకరించలేదు? ఈ అంశాన్ని చూస్తే ఒక పక్క అణ్వాయుధాల అంశం, మరో పక్క హోర్ముజ్ స్ట్రైట్, ఈ రెండు ఇక్కడ చాలా కీలకంగా మారాయి, చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, హోర్ముజ్ స్ట్రైట్పై పూర్తి పవర్ ఆ దేశానికే ఉండాలి, దానిపై నియంత్రణ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదు, గల్ఫ్ దేశాల నుండి అమెరికా సైన్యం వెనక్కెళ్ళిపోవాలి, ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు, అమెరికా అడ్డాలు ఉండటానికి వీల్లేదు. ఇక ఇరాన్పై అమెరికాతో పాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి, యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు, స్తంభింపజేసిన మా ఆస్తుల్ని విడుదల చేయాలి. ఇవి ఇరాన్ డిమాండ్లు. మరి వీటిలో అమెరికా ఒప్పుకోనివేంటి? అమెరికా ఒప్పుకోవడానికి ఉన్న అడ్డంకులేంటి? ఒకటి, ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోవడాన్ని అమెరికా ఒప్పుకోనంటోంది. అంతేకాదు, ఇప్పటికే 60% శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ దగ్గర 400 కిలోలకు పైగా ఉంది, దాన్ని కూడా ఇచ్చేయాలంటోంది. హోర్ముజ్ స్ట్రైట్లో ఎట్లాంటి అడ్డంకులు లేకుండా నౌకలు యథావిధిగా గతంలో లాగే తిరిగే అవకాశం ఉండాలంటోంది. చర్చల విఫలం తర్వాత ట్రంప్ ఏమంటాడంటే, హోర్ముజ్ని బలవంతంగా అయినా తెరిపిస్తాం, బలప్రయోగం చేసైనా కంట్రోల్లోకి తీసుకుంటాం, దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేశాము, సైన్యాన్ని డిప్లాయ్ చేశామని చెప్తున్నాడు. మరి ఈ డిమాండ్లను ఇరాన్ ఎందుకు ఒప్పుకోలేదు అంటే, అసలు ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక సార్వభౌమాధికార దేశం తన వాణిజ్యం తాను చేసుకుంటోంది, తన ఉనికిని తాను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది, తన రక్షణ కోసం ఆయుధాలు కొన్నిటిని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉంది. అమెరికా లాంటి దేశం ప్రపంచాన్ని కొన్ని వందల సార్లు నాశనం చేయగల అణ్వాయుధాలను తయారు చేసి పెట్టుకుంది, ప్రపంచంలో అనేక చోట్ల ఎయిర్ బేస్లు నెలకొల్పుకుంది. ఇక ఇజ్రాయెల్కు $1 బిలియన్ ఇస్తోంది, ఆయుధాలు ఇస్తోంది. ఇజ్రాయెల్ ఇరుగు పొరుగు దేశాలపై పిచ్చి కుక్కలా పడుతుంటే దానికి అమెరికా సపోర్ట్ చేస్తోంది. మారణ హోమానికి పాల్పడుతుంటే అమెరికా సంబరంగా చూస్తుంది. కానీ ఆ పక్కనే ఉన్న మరో దేశం తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే అందులో ప్రపంచానికి చాలా పెద్ద ప్రమాదం ఉంది అని ప్రచారం చేస్తుంది. మరి ట్రంప్కి ఎంత అహంకారం కాకపోతే, అమెరికాకి ఎంత అహంకారం కాకపోతే ఒక్క రాత్రిలో ఒక నాగరికతను నాశనం చేస్తామని స్టేట్మెంట్ ఇస్తారు. మా మాట వింటే ఓకే, లేకపోతే అంతా నాశనమే అంటారు. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా అమెరికాకే కావాలి. ఎక్కడెక్కడి సముద్ర మార్గాలపై పెత్తనం కావాలి, దీవులపై ఆధిపత్యం కావాలి, పొరుగు దేశాలను కలుపుకొని 51 రాష్ట్రంగా చేసుకుంటానంటారు. ఇతర దేశంలో భాగాన్ని ఆక్రమించేస్తానని బహిరంగంగా చెప్తారు. మరి ఇరాన్ లాంటి దేశం తన పక్కనే ఉన్న తన సముద్ర జలాల్లో ఒక మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకొని దాన్ని తన రక్షణ కోసం, నెగోషియేషన్స్ కోసం వాడుకుంటే దాన్ని అమెరికా ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఇరాన్ అని ప్రచారం చేస్తుంది. నిజానికి ఇప్పుడు ఇస్లామాబాద్ చర్చలు విఫలం కావడం వెనుక అమెరికా, ఇజ్రాయెల్ అత్యాశ మాత్రమే ఉంది. ఈ విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ రెండు దేశాలకు ఇతర దేశాల హక్కులను గౌరవించడం అనేది తెలియదు. చరిత్ర చెప్తున్న మాట ఇది. కాబట్టి తమ మాట వినని, తమకు సమస్యగా మారిన ఏ దేశమైనా ప్రపంచానికి ముప్పు అని ప్రచారం చేస్తాయి.
కాబట్టి ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే జరుగుతోంది, అదే చేస్తున్నాయి. అదే అమెరికా చర్చల సందర్భంలో ఇరాన్ తనకు అత్యంత కీలకమైన అంశాలను వదులుకోవాలి అని డిమాండ్ చేయడానికి రీజన్. మరి ఇది ఎట్లా సాధ్యం? ఇరాన్ ఏమీ ఇతర దేశాలను ఆక్రమించలేదు, ఇతర దేశాలపై తనకు తానుగా దాడులు చేయలేదు, ఇతర దేశాల అధ్యక్షులను ఎత్తుకెళ్లలేదు. ఆ పని చేసింది అమెరికా. ఇరాన్ ఏమీ పొరుగునున్న దేశాలను కిలోమీటర్ల కొద్దీ ఆక్రమించుకోలేదు. అక్కడున్న లక్షలాది జనాల ప్రాణాలను గడ్డిపోచలా చూసి దాడులు చేసి వాళ్ళని చంపలేదు. ఆ పని చేసింది ఇజ్రాయెల్. మరి ప్రపంచ శాంతికి అడ్డంకిగా ఉన్నదెవరు? ప్రపంచ శాంతికి సమస్య ఎవరు? అమెరికా చేస్తున్న ప్రచారం ఏంటి? అసలు వాస్తవం ఏంటి? ఎంత అసంబద్ధమైన డిమాండ్లు ముందు పెట్టి వాటిని ఒప్పుకోలేదు కాబట్టి చర్చలు విఫలమయ్యాయి అంటోంది అమెరికా. అంటే ఇరాన్కు నెగోషియేట్ చేయడానికి లేదా బార్గెన్ చేయడానికి ఉన్న కాస్తో కూస్తో బలాన్ని అమెరికా ముందు పెట్టి అమెరికాకు సరెండర్ చేసి ప్రాణం లేని శవంలాగా బలహీనంగా మారిపోవాలన్నమాట. సీజ్ ఫైర్ మొదలైన తర్వాత అమెరికా ఇరాన్ దాడులు ఆపాయి, కానీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై దాడులు చేస్తూనే వచ్చింది. వందల కొద్దీ బాంబులేసింది, వందల మందిని చంపేసింది, వేల మందిని గాయపరిచింది. ఆ దాడులు ఇప్పటికీ ఆగలేదు. మరి ఇదేమిటి అంటే సీజ్ ఫైర్లో లెబనాన్ ప్రస్తావన లేదు అంటారు. అంటే అమెరికాకు వత్తాసు పలికే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలి. యుఏఈ, సౌదీ, ఖతార్, బహ్రెయిన్ ఇట్లాంటి దేశాలపై ఇరాన్ దాడులు చేయకూడదు. కానీ ఇరాన్కు సపోర్ట్ చేస్తున్న దేశాలపై, లెబనాన్ లాంటి దేశాలపై మాత్రం ఇజ్రాయెల్ దాడులు ఆపదు. అంటే సీజ్ ఫైర్ అంటూనే ఇరాన్కి సపోర్ట్ చేసే లెబనాన్, యెమెన్ లాంటి దేశాలని బలహీనం చేస్తారన్నమాట. ఇది అమెరికా ఇజ్రాయెల్ ప్రదర్శించే నీతి. ఇప్పుడు ఇస్లామాబాద్లో చర్చల పేరుతో ప్రదర్శించింది కూడా చాలా స్పష్టమైన కుటిలత్వం ఇదే. ఇరాన్ని నిస్త్రాణగా మార్చేసి ఎలాంటి బలం లేని దేశంగా మార్చేసే ఎత్తుగడ ఇది. అందుకే ఇరాన్ అమెరికా డిమాండ్లను ఒప్పుకునేది లేదు అని సూటిగా చెప్పేసింది. ఇక ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే, ఇరాన్ దారికి వచ్చినా మేము పట్టించుకోం, చర్చలకు వచ్చినా లైట్ తీసుకుంటాం, మా సైన్యం ఆల్రెడీ రెడీగా ఉంది, మా మిసైల్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అంటాడు. మేము దాడులకు రెడీగా ఉన్నామని మళ్ళీ ఎప్పట్లాగే పాత పాట పాడుతున్నాడు. నెల క్రితం ట్రంప్ ఇదే అన్నాడు, 4 రోజుల క్రితం కూడా ఇదే అన్నాడు, ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నాడు. ఇరాన్ అక్రమ డిమాండ్లు చేసింది అంటూ ట్రంప్ ఇస్లామాబాద్ సమావేశం తర్వాత విరుచుకుపడుతున్నాడు. ఇక్కడ ఇరాన్ చెప్పిన మాట ఒకటి గుర్తు చేసుకోవాలి. అమెరికా అక్రమ మితిమీరిన డిమాండ్లు చేసింది, యుద్ధంతో సాధించలేని వాటిని చర్చల్లో సాధించాలని చూసింది. అందుకే ఇస్లామాబాద్ చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి, విఫలమయ్యాయి అంటోంది. అంటే మీరు యుద్ధం చేసి దాడులు చేసి హోర్ముజ్ని తెరిపించలేరు, అణ్వాయుధాలను తయారు చేసుకోవాలని మా ప్రయత్నాన్ని అడ్డుకోలేరు, మా యురేనియాన్ని తీసుకెళ్లలేరు, కాబట్టి వాటిని చర్చల పేరుతో సాధించాలి అని చూస్తున్నారంటోంది ఇరాన్. శాంతి ఒప్పందం కుదిరే వరకు హోర్ముజ్ స్ట్రైట్ మూసే ఉంటుంది అని తేల్చేసింది. ఇదంతా చూస్తుంటే పరిస్థితి చేయి దాటే అవకాశం ఉంది అనిపించడం సహజం. ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సిన మరికొన్ని కీలక అంశాలు ఉన్నాయి. అవేంటంటే, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది, ఇది క్లియర్. అంతర్జాతీయంగా దేశాల మధ్య సంబంధాలకై ఐక్యరాజ్య సమితి ఉంది, భద్రతా మండలి ఉంది, ఇట్లాంటి అనేక వేదికలు ఉన్నాయి, అనేక తీర్మానాలున్నాయి, ఒప్పందాలున్నాయి, అంతర్జాతీయ చట్టాలున్నాయి, న్యాయ సూత్రాలున్నాయి. మరి ఈ యుద్ధంలో వాటిని పాటిస్తున్నది ఎవరు? పాటించని వాళ్ళెవరు? అమెరికా ఇజ్రాయెల్పై పెడుతున్న ఆంక్షలు, ఆల్రెడీ అమలు చేస్తున్న ఆంక్షలు, షరతులు, వీటి వలన లాభం ఎవరికి? ఆర్థిక వ్యాపార ప్రయోజనాలు ఎవరు పొందుతారు? ఇది ఆలోచించాల్సిన విషయం. అమెరికా ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ యుద్ధం అంతర్జాతీయ సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తోంది, అనేక దేశాలని కష్టాల్లో పడేస్తోంది. ముఖ్యంగా మన దేశం కూడా ఎంతో నష్టపోతోంది. అంతర్జాతీయ ఒప్పందాలకు, న్యాయ సూత్రాలకు కట్టుబడకుండా ఏకపక్షంగా అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. గత 7-8 సంవత్సరాలుగా ఇరాన్పై అనేక అరాచకాలు నడుస్తున్నాయి, ఆంక్షలు అమలవుతున్నాయి, బెదిరింపులు అమలవుతున్నాయి. ఆ దేశాన్ని చాలా పాతాళానికి నెట్టే పరిస్థితి జరిగింది. మరి ఇంత జరుగుతున్నా అంతర్జాతీయంగా ఎలాంటి స్పందన లేకపోవడమే ఇప్పుడు ఏకపక్షంగా ఇరాన్పై దాడి చేయడానికి, నేటి సంక్షోభానికి కారణమనేది క్లియర్. అంతెందుకు, అమెరికాలోని మెజారిటీ ప్రజలు ఆ దేశ పాలకుల యుద్ధోన్మాదాన్ని నిరసిస్తున్నారు, ఇరాన్పై దాడిని వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ట్రంప్ ఈ యుద్ధం మా కోసం కాదు, ఈ యుద్ధం వద్దంటున్నారు. ఇరాన్లో ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు కూడా ఏకపక్షంగా వాళ్ళ దేశంపై జరిగే దాడికి వ్యతిరేకంగా ఏకమయ్యారు, ఆత్మరక్షణ కోసం తెగించి పోరాడుతున్నారు. ఇప్పటికే టారిఫ్ల పేరుతో ప్రపంచాన్ని అనేక రకాలుగా ఆర్థికంగా నష్టానికి గురిచేశారు. మన దేశ పాలకులు శాంతి కోసం యుద్ధానికి వ్యతిరేకంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం, ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోంది అంటే అది అమెరికాను, ఇజ్రాయెల్ను ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేసినట్టే భావించాలి.
ఇప్పటికైనా మన ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రజల నుండి, విపక్షాల నుండి ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే భవిష్యత్తులో మనకు భద్రత ఉంటుంది.